ఇప్పుడు వనస్థలి హిల్స్ పోతున్నాము. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? 5:12 అవుతుంది. మా ఫ్రెండ్ గారిని అక్కడ సుష్మా దగ్గర ఉంటాడు, వాడు చింతలకుంట దగ్గర. అక్కడ ఎక్కించుకొని మళ్ళీ ఇటు సైడ్ రావాలనుకుంటారు. మా ఇంటి సైడే ఉంది వనస్థలి హిల్స్ అయితే. కానీ ఇంకా మన ఎక్కించుకొని కొంచెం తిరిగేసి చూసేసి తినేసి చూద్దాం ఎట్లుందాం. చాలా నేను ఇప్పటిదాకా పోలేదు, మా ఫ్రెండ్స్ పోయారు కానీ నేను పోలేదు. చూద్దాం ఎట్లుంటుందో. ఈరోజు వెళ్ళేటప్పుడు వెదర్ కూడా చాలా బాగుండే, సో సన్సెట్ కూడా చాలా బాగుంటుంది ఈరోజు. తర్వాత మా ఫ్రెండ్ని ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ అయినాము. మీరు కరెక్ట్ రూట్ వచ్చిరో లేదో ఈ రాయిని చూస్తే తెలుస్తుంది మీకు. అట్లనే వెళ్ళేటప్పుడు ఏదో మూవీ షూట్ అనుకున్నా, మూవీ షూట్ కాదు, ఏదో బర్త్డే షూట్, చిన్నది ఫోటోషూట్లో వేస్తుండే. ఇప్పుడు కొండ ఎక్కుతున్నాము వనస్థలి హిల్స్ది. వ్యూ అయితే చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి, ఇంటి పక్కనే కానీ ఇదే ఎప్పుడు రాలే. కొంచెం రోడ్ ఒక్కటే కొంచెం ఆగమాగం ఉంది, ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది. చేస్తున్నాం ఇక కార్ ఈడ పార్క్ చేసి. కొంచెం వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. ఏంటంటే నేను ఫస్ట్ టైం వస్తున్నా, ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలే, ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అర్థం కాదు. చాలాసార్లు అంటే చిన్నప్పుడు ఒక ఇయర్స్ ఎగో 2-3 years ఎగో అట్లా వనస్థలి ఏముంటుంది అని చెప్పి మా వాళ్ళు ఏముండదురా అని చెప్పారు. వీడికి చూసిన తర్వాత తెలుస్తుంది. మస్తు ఉంది వ్యూ అయితే. దాని కూడా దా పైకి. సన్సెట్ చూడడం అయితే అయిపోయింది. నేను ఇంత మంచిగా ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఫస్ట్ టైం వచ్చిన చాలా డిసప్పాయింట్ కాలే అసలు వనస్థలి హిల్స్. అట్లనే చుట్టూ ట్రెక్కింగ్ చేయడానికి కూడా చాలా స్పాట్స్ ఉన్నాయి మొత్తం దిగడానికి. ప్లస్ అక్కడ ఏమో ఇట్లా గ్రీనరీ ఉంది, మంచిగా గడ్డిలాగా కూర్చొని ఎంజాయ్ చేయడానికి. వ్యూ కూడా చాలా బాగుంది. సో సన్సెట్ టైంకి వచ్చి చూసుకొని చాలా బాగుంటుంది. టైం స్పెండ్ చేయొచ్చు చాలానే మంచిగా. మీ లవర్స్తో వచ్చినా మీ ఫ్రెండ్స్తో వచ్చినా కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. సో మేము ఏ ప్లేస్కి పోయినా ఉట్టి సన్సెట్ అంటే ఉట్టి సన్సెట్ చూడకుండా నైట్ వరకు ఉంటాము, నైట్ వ్యూ కూడా చూడడానికి. ఇప్పుడు కూడా ఒక గంటన్నర కూర్చున్నాం మేము నైట్ వ్యూకి, అది కూడా చూపిస్తాం. ఇప్పుడు 6:50 అవుతుంది. మెల్లమెల్లగా లైట్స్ ఆన్ చేశారు. అక్కడ ఇప్పటిదాకా సన్సెట్ ఏం కనపడలేదు కానీ ఇప్పుడు కొంచెం వాడు కనపడుతుంది. చాలా బాగుంది. అటు సైడ్ కూడా నైట్, అటు సైడ్ ఏమో ఫుల్ సన్నీ, ఇటు సైడ్ ఏమో ఫుల్ డార్క్ క్లౌడ్స్ మా బైక్ వస్తున్నాయి. ఈరోజు నైట్ వాన పడుతుంది నాకు తెలిసి. అక్కడి నుంచి మంచిగా ఎయిర్ప్లేన్ అవుతుంది. చాలా యూనిక్ ఉంది అయితే. అక్కడ సన్సెట్, నైట్ సిటీ ప్లస్ ఇక్కడ డార్క్ క్లౌడ్స్ అన్ని ఇట్లా మిక్స్ అయిపోయి ఉన్నాయి. ఇదేదో ఆర్టిస్ట్ లెక్క అనిపిస్తుంది నాకు. నార్మల్గా చూసిన ప్రతి సన్సెట్ యూనిక్ ఉంటుంది. ఇట్లా అన్నీ మిక్స్ అయ్యి, కలర్స్ మిక్స్ అయ్యి, క్లౌడ్స్, నైట్ మనం బిల్డ్ చేసినది చాలా యూనిక్ అనిపిస్తుంది. అటైతే ఏదో చాలా గోల్డ్ ఎట్లుంది కూడా. చాలా యూనిక్ ఇంకా డార్క్ క్లౌడ్స్, బ్లూ కలర్, చుట్టూ బ్లూ కలర్ ఉంది. అక్కడ ఒక్కటి కొంచెం సన్ రైజ్ అవుతున్నట్టుంది ఆడైతే. అటు సైడ్ మళ్ళీ డిఫరెంట్. మధ్య ఒక గంటన్నర ఉన్నామారా, గంటన్నర ఉన్నాం ఈడ. ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడైతే ఇంకా నైట్ అయింది, మరీ చీకటి అయ్యి ఏవో పురుగులు అవి ఇవి డేంజర్ ఉండే లోపే
వెళ్ళిపోతాము. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా కొంచెం రాళ్ళు అవి ఎక్కడం దిగడం ఉంటుంది. మస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే వనస్థలి హిల్స్. ఇప్పటిదాకా ఇంటి పక్కన పెట్టుకొని ఒక్కసారి కూడా రాలే. మీరు ఒకవేళ ఏదైనా ప్లేస్ కోవాలనుకుంటే ఇక్కడికి పక్క రండి, ఎంజాయ్ అండి, కొంచెం స్నాక్స్ తెచ్చుకోండి, కొంచెం చిల్గా అండి, సన్సెట్ చూడండి. ప్రాబబ్లీ నేను చాలా చూసినా కానీ అంటే చూసిన ప్రతిసారి బెస్ట్ అనిపిస్తుంది. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్. పక్క ఓపెన్ ఏరియా ఉంది చూడడానికి, ప్లస్ ఈరోజు సన్సెట్ కూడా చాలా యూనిక్ ఉండే. ఇట్లా నైట్ స్కై బ్లూ ఆరెంజ్ వైబ్రెంట్ ఇట్లా అన్నీ మిక్స్ అయిపోయి చాలా బ్యూటిఫుల్ ఉంది. అంటే మీరు ఏ ప్లేస్కి పోయినా కానీ అది చూసే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది అనుకుంటా. ఇక కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంతమంది మీరు వచ్చిండే రోజు ఇట్లా వాన పడవచ్చు, లేకపోతే ఎండ కొట్టచ్చు అట్లా. ఇంకా ఎప్పుడు వచ్చినా కానీ కొంచెం హ్యాపీగా ఉండి వచ్చింది చూసుకొని పోవాలి. ఇంకా నేనైతే అదే చేస్తున్నా. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. అన్నీ చూసి అన్నీ ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం ఇక ఫ్యూచర్లో కూడా.